రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను రౌజ్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టుకు ఈడీ హాజరుపరిచింది. ఆమెను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టును కోరారు. కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ న్యాయవాది కోర్టుకు వివరించారు. మరికొందరితో కలిపి ఆమెను ప్రశ్నించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇక కవిత కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, వైద్యులు సూచించిన ఆహారాన్నే ఇస్తున్నామని వెల్లడించారు. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కవిత కస్టడీని మరో 3 రోజులు పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. ఈ నెల 26 వరకు ఆమె ఈడీ కస్టడీలో ఉండనున్నారు. తిరిగి ఈ నెల 26న ఉదయం 11 గంటలకు కోర్టులో హాజరుపరచాల్సి ఉందని సూచించారు. కాగా కోర్టులోకి వెళ్లే ముందు ఆమె పలు వ్యాఖ్యలు చేశారు. తన అరెస్టు అక్రమమని, న్యాయ పోరాటం చేస్తానని పేర్కొన్నారు. మరోవైపు సిబిఐ కోర్టులో బెయిల్ పిటిషన్ను కవిత తరపు న్యాయవాది దాఖలు చేశారు. వెంటనే ఈడీకి నోటీసులు ఇవ్వాలని కోరారు.